ఖచ్చితంగా ఆ థంబ్నెయిల్‌లో సెకండ్ లైన్ చూసిన మాత్రం మోస్ట్ టఫెస్ట్ సీజన్ ఎవరా? మాకేం అలా అనిపించట్లేదే, వీడికి ఎందుకు ఇలా అనిపిస్తుంది అనుకుంటూ ఉంటారు. మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది దానికి. ఇచ్చిన తర్వాత మాత్రం మీరే అవును బ్రో కరెక్టే బానే చెప్పావు దీని గురించి అని లైక్ కూడా కొడతారు. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9కి ఫైనల్గా వెళ్ళబోయే ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్టు, సెలబ్రిటీస్ ఎంతమంది, కామనర్స్ ఎంతమంది, సెలబ్రిటీస్లు ఎవరున్నారు, కామనర్స్లు ఎవరు అని చెప్పుకుందాం. అలాగే ఆ సెలబ్రిటీస్ పేరు చెప్పుకుంటున్నప్పుడే ఈ మోస్ట్ టఫెస్ట్ సీజన్ ఎవరని ఎందుకు అంటున్నానో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అబ్బా ఈ పేర్లన్నీ మీరు ఆల్రెడీ విన్నవే అబ్బా. సో ఎగ్జైట్మెంట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నాకేమనిపిస్తుందంటే చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి. అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకనే కాదు, నేను విన్నది ఏంటంటే ఇంటర్నల్గా డిస్కషన్స్లో తెలిసినవి ఎంతవరకు తెలియని వాళ్ళకే లేవు ఎక్స్పెక్టేషన్స్. సో అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నది ఒక క్వశ్చన్. అంటే ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రాలేదనో, లేదంటే ఎందుకు ఎక్కువ మందిని తీసుకోలేదనో అనే క్వశ్చన్ అంటే సింపుల్ రీజన్స్ చెప్తాను. ఎవరైతే డిస్కషన్స్లో ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడంటే వీళ్ళు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళలేదు. ఏంటంటే ఓపెన్గానే చెప్తాను, వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఒప్పుకున్నదే కామనర్స్కి భయపడ్డారు. కామనర్స్ అన్న వాళ్ళు వస్తారన్నప్పుడే జనరల్గా అలాంటిది వచ్చినప్పుడే సెలబ్రిటీస్కి అంటే బిగ్ బాస్ అనేది ఇప్పుడు పెద్ద జరిగిపోయింది కదా బాగా. సో అందరికీ ఒక ఐడియా ఉంది ఏం జరిగిద్దని. కామనర్స్ అని వస్తే ప్రజలు ఖచ్చితంగా కామనర్స్ని ఆదరిస్తారు కాబట్టి కప్పు కొట్టడం పక్కన పెడితే ముందు మనం నెగిటివ్ అయిపోతాం. ఎక్కడో చోట చిన్నది ఏదైనా నోరు జారటం జనరల్గా జరిగింది. సెలబ్రిటీస్ వర్సెస్ సెలబ్రిటీ నోరు జారి ఒక మాట అనుకున్నప్పుడు స్టిల్ అది ఒకలా వెళ్తుంది. కానీ కామనర్ని పొరపాటున మాట అనేస్తే మాత్రం అసలు మొత్తం కెరీరే పోయిద్ది. అంటే అంత నెగిటివ్ అయిపోతారు. సో దానికోసం బాగా భయపడ్డారు వాళ్ళు. సెకండ్ థింగ్, కామనర్స్ రావటం అంటే మామూలుగా రావటం కూడా కాదు. ఇంత అగ్ని పరీక్ష అనే షో, దాంతో ఆడియన్స్ ఓటింగ్తో పాటు చాలా కనెక్ట్ చేసుకుని నీట్గా మొత్తం అంటే క్యారీ చేసుకుని వస్తున్నారు. నిన్నటి వరకు ఈ రోజు వరకు ఓటింగ్ జరుగుతుంది, రేపు వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. సో అది కంటిన్యూస్గా చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి అంతమంది అంటే సోషల్ మీడియాలో ఎంతమంది కనెక్ట్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఎవరు కనెక్ట్ అవుతారు అన్న భావన వాళ్ళలో ఉంది. సో వీటన్నిటిని తప్పుపడడానికి లేదు, వాళ్ళ ఆలోచనలు కరెక్టే. నాకు మరీ ఇంత అంటే ఇన్ని ఎపిసోడ్లు కాకుండా తక్కువలో అవగొట్టాల్సిందేమో అనిపించింది. ఇంకోటి ఏంటంటే కామనర్స్ కొంచెం అడ్వాంటేజ్గా కూడా అంటే షూటింగ్ ఎప్పుడూ అయిపోయింది, దాని తర్వాత ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని రోజులు ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేశారు, వాళ్ళకి అందరు రివ్యూలు చూసుకున్నారు, ఎపిసోడ్లు చూసుకున్నారు, ఎలా కట్ చేస్తారో చూసుకున్నారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, ఒకళ్ళొకళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, పిఆర్ స్ట్రాటజీస్ రాసుకున్నారు. పిఆర్ స్ట్రాటజీస్ ఏ కంటెస్టెంట్ అలాంటి పిఆర్ స్ట్రాటజీస్ చేస్తారో ఇప్పుడు కాదు, రేపు వాళ్ళు హౌస్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు కౌంటర్ చేస్తారు, ఎవరికైనా అంటున్నారు ఏం చెప్పను కానీ. సో ఇవన్నీ మాట్లాడుకొని ఎన్ని చేసుకొని పక్కా ప్లాన్తో వాళ్ళు హౌస్లోకి అడుగు పెడుతున్నారు. మనం ఎంత ఆలోచించినప్పుడు వాళ్ళు ఎంత ఆలోచించినప్పుడు వెళ్ళే సెలబ్రిటీస్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకే ఉంటారు కదా చెప్పేవాళ్ళు. సో అవన్నీ ఆలోచించుకొని వద్దురా స్వామి, బతికుంటే అరిటాకు కాకపోతే తమలపాకులైన ఏదైనా తినొచ్చు, కానీ ఇన్ఫ్యాక్ట్ తమలపాకే కాస్ట్ ఏమో. కానీ బిగ్ బాస్కి మాత్రం వద్దు ఈ సీజను, కావాలంటే తర్వాత చూసుకుందాం, ఏదైతే అదే అయిద్దని చెప్పి అలా డ్రాప్ అయ్యారు. అలా వాళ్ళకి దొరకలా. సెకండ్ వీళ్ళేమో ఎక్కువ టీవీ వాళ్ళు కాకుండా సినిమా వాళ్ళు కావాలని కూర్చున్నారు. సో అందుకోసం అని చెప్పి ఆ లిస్ట్ అన్నది అంత ఎక్సైటింగ్గా లేదు, అంత మరి తీసి పారేసేటట్టు కూడా లేదు. కానీ బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం చాలా లోయర్గా ఉన్నాయి. ఎవరైనా ఇద్దరు కంటెస్టెంట్లు జుట్టు పట్టుకుని కొట్టుకుంటే తప్పితే ఈ సీజన్కి హైప్ రావటం చాలా కష్టం. అది వాళ్ళు వేసే ప్రోమోలో వ్యూస్ తెలిసిపోతున్నాయి, మన రివ్యూస్లో తెలిసిపోతున్నాయి, జనాల ఎక్సైట్మెంటు, ఆ ఎంగేజ్మెంటు. ఇంతకుముందు అసలు మెసేజ్లు చదవటానికి లేని మెసేజ్లు ఉండేవి ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడే మొత్తం క్లీన్ అన్ని మెసేజ్లు చదివేసి ఉన్నాయి తప్పితే చూసేది అయితే కొత్తగా ఏవి లేవు, కొత్త మెసేజ్ రిక్వెస్ట్లు కూడా లేవు. అలా ఉంది పరిస్థితి. ఎనీవే, సో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళబోతున్న సెలబ్రిటీస్ డీటెయిల్స్. ఫస్ట్ ఆశా సైని, మ్యాక్సిమం ఫ్లోరా సైని అని పిలుస్తారు, ఎందుకంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫ్లోరా సైని ఉంది, పక్కన ఫోటోలు కూడా వేస్తూ ఉంటాను. ఫ్లోరా సైని ఉంది. సో తెలుగులో నువ్వు నాకు నచ్చో, నరసింహారెడ్డిలో సినిమాలు చేశారు, తర్వాత బ్రేక్ వచ్చింది, తర్వాత బ్రోకర్ అనే సినిమా చేశారు, దాని తర్వాత కూడా అంత బ్రేక్ రాలేదు. అంటే ఆ బ్రేక్ వేరు ఈ బ్రేక్ వేరే. బాలీవుడ్లో కొన్ని చేశారు, సో అక్కడ కూడా పెద్ద గుర్తింపు రాలేదు. దాని తర్వాత ఈ మధ్య వెబ్ సిరీస్లు కూడా చేశారు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఒకటి రెండు కొంచెం అడల్ట్ వెబ్ సిరీస్లు, అవి కూడా పెద్ద ఇది రాలేదు, పేరేం రాలేదు, అందులో కంటిన్యూ చేయలేకపోయారు. సో ఆవిడ ఎందుకు వస్తున్నారు ఏంటి అన్నది రేపు మనకు తెలిసిద్ది. బట్ ఈవిడికి ఎంత తెలుగు వచ్చు అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. సో లెట్స్ సీ. సెకండ్, సంజనా గల్రాని గారు, బుజ్జిగాడి ఫేము. నాకు ఈవిడ పేరు చెప్పంగా నా బుజ్జిగాడి గుర్తొస్తుంది తప్పితే ఇంకేం గుర్తురాట్లా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఈవిడ కన్నడ బిగ్ బాస్ ఆడారు, ఎక్స్పీరియన్స్ ఉంది 1-2 weeks. అలాగే ఈవిడికి కన్నడ వాళ్ళు అంటే నార్త్ సైడ్ కూడా ఏదో ముష్య షాదికరిగా ఏదో ఒక రియాలిటీ షో కూడా చేశారు. కన్నడ వాళ్ళకి జనరల్గా తెలుగు వస్తూ ఉంటుంది, అంటే మనం ఇప్పుడు చూసాం కాబట్టి వాళ్ళు నేర్చుకొని వచ్చారు కాబట్టి ఈవిడ కూడా తెలుగు వస్తుందేమో అని నమ్ముతున్నా. రాకపోతే మాత్రం ఎవరేం చేసేది లేదు. 3, సుమన్ శెట్టి గారు
ఒకప్పుడు మంచి హైప్ ఉన్న కంటెస్టెంట్ అంటే వైపు ఉన్న పర్సనే. బట్ ఇప్పుడు ఆయన ఏజ్ చూసుకున్నా, ఆయనకున్న ఫాలోయింగ్ చూసుకున్నా అంత ఎగ్జైటింగ్గా ఎవరు లేరు. మేబీ ఆ సినిమాలు వచ్చే టైంలో ఆ జయమో లేదంటే 7/G అలాంటి సినిమా పడి ఆ టైంలో వచ్చింటే వేరేలా ఉండేదేమో, కానీ ఇప్పుడు అంత ఎగ్జైటింగ్గా లేరు. ఆయన ఎంతవరకు ఆడగలరు, ఆయన మాటలు అంత క్లారిటీగా ఉంటే తెలుగైతే వచ్చు. సో అది మనకు చెప్పలేము. సో లెట్స్ సీ. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. దీని తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్తాను. మోస్ట్ టఫెస్ట్ సీజన్ ఎవరైనా ఎందుకు అంటానంటే, జనరల్గా అయితే మనకి బిగ్ బాస్లో ఈ నామినేషన్స్ ఏంటినప్పుడు స్టార్టింగ్ వీక్స్లో ఎవరు వెళ్తారు ఫస్ట్ వీక్ అన్న క్లారిటీ ఉంటుంది. వీళ్ళు వెళ్ళే ఛాన్స్ మ్యాక్సిమం ఉంది అని చెప్పి. రెండో వీక్కి టఫ్ అవుతూ ఉంటుంది, మూడో వీక్కి టఫ్ అవుతూ ఉంటుంది, నాలుగో వీక్కి గెస్ చేయలేని సిచ్యువేషన్లో అలా వెళ్తూ ఉంటాం. కానీ ఈ సీజన్లో ఎంత టఫ్ అంటే ఫస్ట్ వీక్ 3-4 పోటీలో ఉంటారు. అసలు కామనర్స్ రిలాక్స్ వెళ్ళి ఏం చేయకుండా పడుకున్నా కూడా సేఫ్గా ఉంటారు. ఈ సీజన్ ఒక 4-5 వారాలు అసలు ఏం చేయవసరంలా, ఎత్తుకోవసరంలా, వాళ్ళకున్న కరెంట్ పాలనతో వాళ్ళు ఈజీగా సర్వైవ్ అయిపోతారు. సో వీళ్ళు ముగ్గురు సెలబ్రిటీస్ ఓపెన్గానే చెప్తున్నా, ఎవరే అంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు అనమాట. వీళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఏం లేదు, జీరో ఫాలోయింగ్, జీరో హైప్ వీళ్ళ మీద. సో ఫస్ట్ వీక్ ఎవరైనా వెళ్ళిపోవచ్చు, సెకండ్ వీక్ ఎవరైనా వెళ్ళిపోవచ్చు, థర్డ్ వీక్ 3-4 వారాల్లో వీళ్ళంతా ప్యాకప్. మిగతా వాళ్ళందరూ హాయిగా రిలాక్స్డ్గా ఆడుకున్నా కూడా నెత్తి మీద తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు. అంత టఫెస్ట్ అనమాట ఈ సీజన్. 3-4 వారాలకి కంటెస్టెంట్లు ఫిక్స్ ఉన్నారు లైన్లో. ఓకే వీళ్ళు వెళ్ళిపోతారని. నేను నిజంగా బలంగా ఎందుకు ఇంత బాగా చెప్తున్నానంటే, నేను తప్పవాలని కోరుకుంటున్నాను, నేను ట్రోల్ అవ్వాలని కోరుకుంటున్న విషయం మీద. వీళ్ళు ముగ్గురు ఏదో ఎక్స్ట్రాడినరీగా ఏదో చేయాలని కోరుకుంటున్నా. ఇది అన్న తర్వాత ఏదైనా చేసి ఉంటే అరే ఏం చేశారో నా ఫ్యూజ్ ఎగిరిపోయింది చెప్పాలని కోరుకుంటున్నా. బట్ జరగదు, జరిగే సినిమా లేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో వాళ్ళకే తెలుసు వీళ్ళు వెళ్ళిపోతారని. సో కావాలనే తీసుకొచ్చి పెట్టి 1 వీక్ 2 వీక్స్ నుంచి పంపించేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తున్నారో కూడా అర్థం కావట్లా. వాళ్ళకే హోప్స్ లేనప్పుడు మనం ఏం చేస్తాం. సో అందుకోసం అని చెప్పి మోస్ట్ టఫెస్ట్ సీజన్ నేను పెట్టా. అలాంటి సెలబ్రిటీస్ ఉన్నారు. వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉండటమే. కామనర్స్ 6 ఎంటర్ అయితే లాస్ట్కి 4 అందరూ టాప్ 5లో ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవసంలా. అలా ఉండబోతుంది. నెక్స్ట్ 4th భరణి గారు, సీరియల్ యాక్టర్, కొన్ని సినిమాలు కూడా చేశారు. ఈయనకి కొంచెం ఏజ్ ఎక్కువే కానీ ఈయన గురించి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే గిమ్ము చేస్తా ఆయన ప్రొఫైల్ చూశాను అనమాట. సో చూడాలి ఆయన ఎంత కష్టపడతారు ఏంటి అని చెప్పి. 5 తనుజ పుట్టస్వామియో ఏదో ఆవిడ పేరు. సో కన్నడ నుంచే. బట్ ఈవిడ కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో నాకు అర్థమైంది ఈవిడ పేరు చెప్పిన తర్వాత. నేను ఈ సీరియల్స్ అన్నీ చూడలేదు కానీ బట్ క్యూట్ ఉన్నారు చూడటానికి. సో ఆ అట్రాక్షన్ పాయింట్ అయితే ఉంటుంది. కానీ ఎంత షోలో నెగ్గుకొస్తారన్నది చూడాలి. అంటే ఇంతకుముందు మనం కన్నడ వాళ్ళ అమ్మాయిలు చూసాం, ఫిజికల్ టాస్క్లో పడి రష్మి గారు కానీ లేదంటే ప్రేరణ గారు కానీ అబ్బో ఇచ్చి పడేశారు. ఆ రేంజ్లో ఏమైనా ఆ ఎఫర్ట్స్ చూపిస్తారా అని అనుకుంటున్నా. నెక్స్ట్ 6th ఇమాన్యుయల్ జబర్దస్త్ కమెడియన్గా టీవీ ఆడియన్స్కి చాలా అంటే చాలా దగ్గరైన వ్యక్తి. సోషల్ మీడియాలో కూడా కొద్ది గొప్ప క్రేజ్ ఉంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ ఎంటర్టైనర్స్కి కప్పు కొట్టలేదు, ఎంటర్టైనర్స్ టాప్ 5కి వెళ్ళడం కష్టం, అలాంటి ఉద్దేశాలు ఉన్నాయి. అవి లేకపోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు మేజర్గా కామెడీ మీద రన్ చేస్తారు కాబట్టి వీళ్ళ గేమ్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. అది ఈ సంవత్సరమైనా ఈయన ఇమాన్యుయల్ మారుస్తాడు అనుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొద్దిగా మారింది. తేజ కానీ అవినాష్ కానీ టాస్క్లు బలంగా ఆడి మంచి ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ చేసి ఎంటర్టైనర్స్ కూడా ఏదైనా సాధించగలరు, ఏం గట్టిగా చేయగలరు, మన బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ చేయగలరు అన్న ఒక ఇంప్రెషన్ అయితే తీసుకొచ్చారు. దాన్ని నేను క్యారీ చేస్తా అంతకు మించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. సో ప్రతిదాన్ని కామెడీ చేయకుండా సీరియస్ యాక్షన్స్ని సీరియస్గా తీసుకుంటే కేబీ గజ్జలు కూడా మధ్యలో మనోడు ఒకసారి సీరియస్ అయ్యాడు గట్టిగానే ఆ కెప్టెన్సీ విషయంలో. ఆ కెప్టెన్ కాదు కానీ ఏదో ఎవరిని ఇమిటేట్ చేసిన విషయంలో ఏదో ఇష్యూ అయింది. సో అలాంటి యాంగిల్ న్యాచురల్గా అది కనుక బయటకు వస్తే ఇమాన్యుయల్ని అందరూ సీరియస్గా తీసుకుంటారు, తన గేమ్ని సీరియస్గా తీసుకుంటారు, టాస్క్లు ఆడగలడు. చూశాను నేను కేబీ గజ్జీలో. లెట్స్ సీ. నెక్స్ట్ 7 రాము రాథోడు. ఈయన ఒకే ఒక్క ఫోక్ సాంగ్ నాకు తెలుసు, ఇంకా చాలా చేసి ఉండొచ్చు బట్ నాకైతే తెలియదు. అంత బిగ్ బాస్ ఇంకేం కనిపించింది సెలబ్రిటీగా తీసుకున్నారు అన్న విషయం మాత్రం నాకు క్వశ్చన్ మార్కే. ఏదైనా ఓపెన్గానే చెప్దాం. ఎందుకంటే అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, లేదంటే అంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఉందా, ఎందుకు తీసుకున్నారు, అంత పెద్ద అట్రాక్షన్ పాయింట్ ఉందా, నిజంగా నాకు తెలియదు. ఏమైనా మరి రూరల్ సైడు ఏమైనా రాము రాథోడ్ అంటే క్రేజ్ ఉందా అన్నది తెలీదు. బట్ ఐఎమ్ హోపింగ్ కొంచెం అవుట్ ఆఫ్ ద బ్లూ ఏదైనా చేస్తాడు అని అనుకుంటున్నా. ఈయన మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంది నాకు. నెక్స్ట్ సృష్టి వర్మ. కొద్దిగా కాంట్రవర్షియల్ కంటెస్టెంటే బయట. ఈ జానీ మాస్టర్ విషయంలో మాత్రం చాలా గట్టిగానే అయ్యారు. ఆవిడ ఎక్కడ వెనకలేదంటే జానీ మాస్టర్ బయటకు వచ్చి కొంచెం రిటార్డ్ ఇచ్చి అన్నీ చేసినప్పుడు కూడా ఆవిడ గట్టిగానే ఇంటర్వ్యూస్ మీడియాకి ఏదైనా గట్టిగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో
చూడటానికి కొంచెం టఫెస్ట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు బ్రేకర్ అనిపిస్తుంది. సో హౌస్లో నాకైతే మాత్రం వీడి మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గట్టిగా ఇచ్చి పడేస్తారు అనుకుంటున్నా. సృష్టి వర్మ గట్టిగా ఇచ్చి పడేసినప్పుడు వర్సెస్ శ్రీజ దమ్ము పడితే ఒక ఫైట్ కళ్ళకు ఒక ఆనందం ఉంటుంది. అలాంటిది ఒక ఫైట్ పడాలని కోరుకుంటున్నా. లెట్స్ సీ. నెక్స్ట్ 9th రీతు చౌదరి. వెళ్ళాలా వద్దా ఉండాలా వద్దా, లాస్ట్ ఇయర్ వినిపించిన పేరు. సో సోషల్ మీడియాలో కూడా మోస్ట్ పాపులర్ నేము. సో ఈవిడ వెళ్తున్నారు. కొద్దిగా నెగిటివిటీ అయితే మాత్రం ఈవిడ పేరు మీద ఉంది. బట్ మన షోలా చూస్తాం, బయట విషయాలే. సో షోలో ఎలా ఉంటారనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈవిడ మీద కూడా టీంకి భారీగా ఉన్నాయి. నాకైతే అంత లేవు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే మోస్ట్లీ ఈవిడ కొద్దిగా ఓపెన్ అప్ అవ్వకుండా భయపడతా, నెగిటివ్ అవ్వకూడదు నేను అన్న యాంగిల్లోనే ఆడతారనుకోండి. ఎవరైతే కంటెస్టెంట్ ఒకటి పెట్టేసుకుంటారు ప్రీ మైండ్ సెట్, వాళ్ళు అంతగా పేలరు. అంటే అది పాజిటివ్ యాంగిల్లోనే పేలరు, నెగిటివ్ యాంగిల్లోనే పేలరు. అటు ఇటు కాకుండా మీడియంగా వెళ్ళిపోతారు. లేదు ఓపెన్ అప్ అయిపోయి నేనేంటి అలాగే ఆడతాను, బయట నెగిటివిటీ వచ్చిద్దా పాజిటివిటీ వచ్చిద్దా తొక్కలే అనుకొని దాన్ని పక్కన పడేసి కనుక ఆడితే ఏదో ఒక ఇంపాక్ట్ అయితే మాత్రం క్రియేట్ చేస్తారు. బట్ మోస్ట్లీ అంత సీన్ ఉండదు అనుకుంటున్నా. భయంగానే నెగిటివ్ టాప్ ఫైవ్ వెళ్ళకపోయినా పర్లేదు, నెగిటివ్ అవ్వకుండా బయటికి వెళ్ళిపోతే చాలు అన్న దాంతోనే ఆడతారు. ఆడ మైండ్ సెట్ అలాగే ఉండబోతుందని నేను గెస్ చేస్తున్నా. సో వీళ్ళు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ అనగానే అని అనిపించింది కదా. 4 రోజులు నేను చెప్పుకున్నాం. సో 10 మంది ఉంటారు సెలబ్రిటీస్, 10 మంది ఉంటారని నేను చెప్పాను. ఆ 10వ వ్యక్తి మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. చాలా గట్టిగా ట్రై చేశారు. మంచి ప్యాకేజ్ అంటే మంచి రెమ్యునరేషను, నెక్స్ట్ సీరియల్స్ చాలా ఆఫర్ చేశారు ఒక కంటెస్టెంట్కి అయితే. బట్ ఎక్కడ కూడా ఆయన అసలు తగ్గలేదనమాట. ఆయన వస్తాడని చూడదాకా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆయన అయితే మాత్రం నేను రాను, అమ్మో వీళ్ళతో ఎవడాడతాడు, నా వల్ల కాదు, నేను సైలెంట్గా లైట్ తీసుకుంటా అని చెప్పి. సో ముఖేష్ గారు అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా కన్నడ ఆయనకి ఇచ్చారు, పెద్ద ఇష్యూ అయింది. ఈ ఇయర్ ఇస్తారా ఎవరా అన్న థాట్లో ఉన్నాడు అని చెప్పి నాకు కొద్దిగా తెలిసింది. అంటే ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్, అంటే లాస్ట్ ఇయరే పెద్ద గొడవ అయింది కన్నడ వాళ్ళు అని చెప్పి సోషల్ మీడియాలో, మళ్ళీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నిఖిల్కైనా కన్నడ సైడ్ ఫ్యాన్స్ ఎంతమంది తక్కువ మంది ఉంది, దీనికి మాత్రం కన్నడ సైడ్ కూడా గట్టి ఫ్యాన్స్ ఉన్నారు. సో వస్తే వారు వన్ సైడ్ అవుతుంది ఆయన వస్తే. బట్ కాంట్రవర్సీ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. దానివల్ల బిగ్ బాస్ టీవీని తొక్కేస్తారేమో అన్న భయంతో ఉన్నాడు ఆయన. సో ఆ విధంగా ఆయనకి ప్రజెంట్ ఇప్పుడు ఏ అవకాశాలు లేకపోయినా కూడా వెళ్ళొద్దు. చెప్పాను కదా తమలపాకు స్టోరీ, బతుకుని తమలపాకులో తినొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆగిపోయారు అని చెప్పి తెలిసిన విషయం. నిజం అన్నది అది తెలియదు కానీ నాకు తెలిసింది, అలా తెలుసుకున్నాను అనమాట. అలాగే ఇంకొక 2-3 కూడా గట్టిగా ట్రై చేశారు. కానీ అబ్బే రాము బొంబాయికి రాము అని ఆయన పాడబడినట్టు బిగ్ బాస్ హౌస్కి మాత్రం రాము ఈ సీజన్ ఏదైతే అదే అయింది వెళ్ళము అని చెప్పి కూర్చున్నారు. చివరికి అలాగా 9 మంది కన్ఫర్మ్ అయ్యారు. రేపు ఏదైనా ఒక 2-3 రెడీ ఉన్నారు బట్టలు సర్దుకొని. రేపు ఏదైనా అలాంటి జరిగి అప్పటికప్పుడు పిలిస్తే వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు రమ్య చిట్టి పిగిల్స్ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, పాపం డెస్పరేట్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు తెలిసింది. కానీ వీళ్ళు వెళ్ళట్లా. నాకు వీళ్ళందరి పేర్లు విన్న తర్వాత వాళ్ళు వస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆనెస్ట్గా చెప్తున్నా, వాళ్ళు వస్తే ఇంకొంచెం బజ్ క్రియేట్ అయ్యేదేమో, అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా చేస్తారేమో. వాళ్ళు అంటే అమ్మాయి ఒక్కతే అనుకుంటా, రమ్య అనుకుంటా, రమ్య మోక్ష అనేది తన పేరు. వాళ్ళు వచ్చినా ఇంకా బెటర్గా ఉంటుందేమో లిస్ట్ అనిపించింది. అట్లీస్ట్ బయట నుంచి చూస్తున్నప్పుడు నెగిటివిటీ ఉన్నప్పుడు నెగిటివ్గానే క్రిటిసైజ్ చేసుకుని లోపలికి వెళ్ళాక అమ్మాయి అద్భుతం చేసిద్దేమో ఎవరికి తెలుసు. కానీ బట్ ఒక హైప్ అయితే వచ్చేదేమో అనిపించింది. కానీ వాళ్ళు లేదు, మాకు ఎవరైనా సరే సినిమా వాళ్ళే కావాలి అన్నట్టు. ఆవిడ కూడా సినిమాలు చేసింది సార్. సో తీసుకోవాల్సింది. సో రేపు ఏదైనా సర్ప్రైజింగ్గా 10th సెలబ్రిటీ అని చెప్పి ఎవరినైనా 2 జతల బట్టలు సర్దుకొని రండి తర్వాత చూసుకుందాం అని చెప్పి ఎవరినైనా పిలిస్తే అప్పటికప్పుడు అదొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అవుతుంది అంతే. అదర్వైజ్ 9 మంది మాత్రమే సెలబ్రిటీస్. బిగ్ బాస్ సీజన్ 9కి 9 సెలబ్రిటీస్ యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ కామనర్స్. శ్రీజ దమ్మున్న కంటెస్టెంటే, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న కామనర్స్లోకి అక్కడ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మనం కంపారిటివ్గానే ఉంటుంది. అన్ని విషయాల్లోనూ అందరికన్నా టాప్లో నుంచి ఉంది. అంటే ఈ పాయింట్లో ఈ విషయంలో అయితే ఇవి తక్కువ ఉందనో, ఈ విషయంలో అయితే ఇవి తక్కువ ఉందనో అని చెప్పడానికి లేదు. అన్ని విషయాల్లోనూ అక్కడ ఉన్న వాళ్ళకల్లా టాప్లో నుంచి ఉంది. ఆమెకి ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే ఖచ్చితంగా నేను వెళ్తానని చెప్పి వేరే వాళ్ళు కూడా, అంటే తన కాంపిటేటర్స్ అనుకున్న వాళ్ళు కూడా ప్రమోట్ చేసింది. వీళ్ళు ఫాలో అవ్వండానో, వీళ్ళు చూడండానో ఏదో ఒకటి, అంటే నాకు ఎవరైతే స్టోరీ పంపించారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉంది. సో ఖచ్చితంగా ఈ అమ్మాయి అసలు తిరిగి లేకుండా ఉంటుంది. లాస్ట్ వరకు నుంచి సర్ప్రైజింగ్గా సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఫస్టే సెలెక్ట్ చేయొచ్చు. మంచి కాంపిటీషన్ అయింది. బట్ నేను నిన్న వీడియో స్టార్టింగ్లో కొన్ని విషయాలు చెప్పాను, అది కొంతమంది కాంబినేషన్ ఉద్దేశించే చెప్పాను. వాళ్ళు కనుక టేక్ కేర్ చేయకపోతే అగ్ని పరీక్ష షో, బిగ్ బాస్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ అక్కడికి కొద్ది విషయాల్లో పనికొస్తే చెప్తే అన్ని విషయాలను పనికిరాదు. మీరు షూటింగ్ గ్యాప్స్లో మీరు మాట్లాడుకున్న మాటలన్నీ హౌస్లో లైవ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్లాన్ చేసుకొని 1-on-1 మెసేజ్లు చేసుకొని కొన్ని చూసారు, అలాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. చూసి ప్లాన్ చేసుకున్నవన్నీ లోపల ఓపెన్గా చేసుకోవాల్సి వస్తుంది, ఓపెన్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవన్నీ తిప్పుకొట్టే ఛాన్స్ ఉంటుంది. కామనర్ కార్డుని ప్లే చేస్తే మాత్రం అంతకు మించిన
బ్యాక్ ఫైరింగ్ ఆప్షన్ మాత్రం ఇంకోటి ఉండదు. సో ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. లెట్స్ సీ, వెళ్తారుగా తెలుస్తుంది. సెకండ్ మాస్క్ మ్యాన్. శ్రీజాకి మీరు గమనిస్తే ఒక గ్రీన్ ఫ్లాగ్ వచ్చింది, మాస్క్ మ్యాన్కి ఒక గ్రీన్ ఫ్లాగ్ వచ్చింది. ఎవరైతే సింగిల్ గ్రీన్ ఫ్లాగ్లు వచ్చిందో వాళ్ళు అలా అడిచారు. 3కి 3 వచ్చిన వాళ్ళందరూ సర్దుకున్నారు చక్కగా. సో మాస్క్ మ్యాన్ ఆయన తన వైఫ్ని కొట్టాడు అని చెప్పినప్పుడు చాలా అంటే చాలా సోషల్ మీడియాలో ఒక ఇలాంటి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు అన్నది ఇది వచ్చింది. బట్ హానెస్ట్గా ఉన్నాడు, అంటే ఏదో ఒకటి నెగిటివ్ పాజిటివ్ ఓపెన్గా చెప్పాడు అన్న పాయింట్లోనే ఒక గ్రీన్ ఏదో చేయగలడు, బిగ్ బాస్కి అందరూ కావాలి కాబట్టి అన్ని విధాలుగా కావాలి కాబట్టి వచ్చాడు అని చెప్పి. దాని తర్వాత మాత్రం కంటిన్యూస్గా ఇంప్రెస్ చేసుకుంటానే వెళ్ళాడు. ఆ గుండు గీసుకోవడం దగ్గర నుంచి టాస్క్లు ఆడటం, మాటలు చెప్పడం, మాటలతో ఎదుటి వాళ్ళని భయపెట్టడం. సో మంచి కంటెస్టెంట్, ఒక మంచి రైవలరీ. ఈయంతో ఎవరు పెట్టుకుంటారు సెలబ్రిటీస్లో అన్నకు తెలుసుకోవాలని ఉంది. ఎవరైతే ఈయంతో పెట్టుకుంటారో వాళ్ళు కూడా దమ్మున కంటెస్టెంట్లు అవుతారు. థర్డ్ ప్రియా. క్యూట్గా, స్వీట్గా, కొన్నిసార్లు నాటుగా అనిపించింది. మంచి ఇంప్రెషన్ అయితే నాకుంది. ఈ అమ్మాయి కూడా ఏదో ఒకటి చేసిద్దని ఉంది. బట్ కొన్ని విషయాల్లో నేను ఐ డోంట్ డూ చీప్ థింగ్స్ అన్న చోట నాకు కొంచెం ఎజిటేషన్ వస్తుంది. అంటే బిగ్ బాస్లో తోసుకోవటాలు, అందరికన్నా ముందెళ్ళి అడ్డు నిలవటాలు ఇవన్నీ ఉంటాయి. మరి ఈ అమ్మాయి ఏమీ చేయలేకపోతే అప్పుడు కష్టమవుతుంది కదా. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి చేయలేదురా అని అంటాను, బిగ్ బాస్లో ఎన్ని ఉంటాయని మనకు ముందే తెలుసు కాబట్టి. సో ఆ విషయంలో ఏమైనా అలాంటివి నేను చేయను అని చెప్పి ఉంటే మాత్రం కొంచెం వెనకబడింది. వేరే అమ్మాయిలు కనుక చేసి తను చేయకపోతే తనకే అది డిసడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ మనీష్. పడి లేచిన కెరటం మనీష్. నేను చెప్పాలంటే నేను మధ్యలో బాగానే క్రిటిసైజ్ చేశాను, తప్పున్నప్పుడు క్రిటిసైజ్ చేస్తాను కదా. తర్వాత మాత్రం బాగానే పుంజుకున్నాడు, ఆపర్చునిటీ తీసుకున్నాడు, అన్ని విధాలుగా తను ప్రూవ్ చేసుకున్నాడు. మాటలు కూడా బలంగా చెప్తాడు, చాలా మంచిగా చెప్తాడు, మంచిగా మాట్లాడతాడు. బట్ అగైన్ ఇక్కడ ప్రిపేర్ అయిన విధానం వేరుగా ఉంటుంది, హౌస్లో అప్పటికప్పుడు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. కెమెరాల ముందు మాత్రం మాటలు ప్రిపేర్ అవ్వకండి, వర్కౌట్ అవ్వదు. సో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఫోర్త్ మనీష్. వీళ్ళు నలుగురు అయితే మాత్రం పక్కా స్టాంప్ గుద్ది లోపల పంపిస్తారు. ఫిఫ్త్ పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్. ఈ 5 పవన్ కళ్యాణ్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు బయట కూడా. ఓట్స్ కాలేజీలో ఏం తిరిగి ఓట్లు వేయించుకున్నాడు. అందరూ పిఆర్ స్ట్రాటజీస్ కొంతమంది ఫాలో అయితే మనల్ని మాత్రం తనంతానే నమ్ముకున్నాడు. గేమ్ బాగా ఆడాడు, స్టార్టింగ్లో బాగా హైలైట్ అయ్యాడు. లాస్ట్కి వచ్చేపటికి కూడా ఒక టాస్క్ బాగానే ఆడాడు. బట్ ఏదైతే ఎమోషన్ ఉందో స్టార్టింగ్లో దాన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాడు. ఖచ్చితంగా ఈయన తీసుకుంటారబ్బా, ఓట్లు ఉన్నా లేకపోయినా తీసుకుంటారు. పర్ఫార్మెన్స్ ఉంది, దాని పక్కన పెట్టిన ఒక మిలిటరీ అనే ఒక యాంగిల్ ఉంది కాబట్టి ఫస్ట్ మిలిటరీ మ్యాన్ టు విన్ బిగ్ బాస్ హౌస్ అనే ఒక ఇది కూడా స్టాంప్ కూడా వస్తుంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఈయన తీసుకుంటారు. నెక్స్ట్ 6th. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 6th ప్లేస్ కోసం కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడే కన్ఫర్మ్ కాదు, యాక్చువల్గా రేపే మనకు తెలిసింది స్టేజ్ మీద వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత. బట్ డీమన్ పవన్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన కూడా కొంచెం ఎక్కువ భారీ ఎత్తున పబ్లిసిటీ చేశారు, కొంతమంది సపోర్ట్ చేశారు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. కానీ తనకున్న అడ్వాంటేజ్ తన ఫిజిక్, ఆ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో అదే. మాటల్లో మాత్రం ఖచ్చితంగా తేలిపోతాడు. విషయాలు ఎంత ఈజీగా అర్థంగా మనం గమనించాం, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, అందరూ ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. సో ఇక్కడ డీమన్ పవన్, నాగా అంటే నా చాయిస్ మాత్రం పర్సనల్గా నేను అనుకునేది ఏంటంటే నాగా బెటర్ ఏమో అని. ఈవెన్ నాగా కూడా గట్టిగా ఆర్గ్యూ చేయలేడు, కానీ అట్లీస్ట్ హానెస్ట్గా ఉంటాడు, తను హానెస్ట్గానే ప్రజెంట్ చేసుకున్నాడు, జెన్యున్గా ప్రజెంట్ చేసుకున్నాడు. అలాంటి కంటెస్టెంట్ కూడా ఉండాలి కదా మనకి. కాంట్రవర్షియల్ నెగిటివ్ వాళ్ళు కాకుండా పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే ఎవరి పాజిటివిటీ అంతా వాళ్ళని ఎంత ట్రిగ్గర్ చేయగలరు, వాళ్ళు ఎంత ట్రిగ్గర్ చేయగలరు అని తెలిసింది. బిగ్ బాస్లో ఎందుకు పెడతారు కొన్ని గేమ్లు, దయ్యాలు దయ్యాలు ఏం చేసినా దేవతలు ఏం చేయకుండా ఉండకూడదు, ఏం చేయకూడదు, నవ్వుతూనే ఉండాలి, ఇలాంటి టాస్క్ ఎందుకు పెడతారంటే మనలో ఉన్న పేషెన్స్ని చూపించడానికి, ఎంత కంట్రోల్గా ఉంటాము ఏంటి అని చెప్పి. సో ఇలాంటి వ్యక్తులు కూడా ఉండాలి అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. అగైన్ ఇది మాత్రం ఫస్ట్ 3 నేమ్స్ కాకుండా మిగతా 3 నేమ్స్ జడ్జెస్ చేతిలోనే ఉంటాయి, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లాగే. సో అది మరి వాళ్ళ రికమెండేషన్లు తీసుకుంటారా, లేదంటే ఆడియన్స్ ఓటింగే కన్సిడర్ చేస్తారా, లేదంటే పర్ఫార్మెన్స్లు కన్సిడర్ చేస్తారా, అవన్నీ మనకి రేపు తెలిసింది. అలా ఒక 2 నేముల్లో మాత్రం అది ఉంటుంది. 3 అమ్మాయిలు అని అనుకుంటే మాత్రం దివ్య నిఖితకి ఛాన్స్ ఉంటుంది. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. అదర్వైజ్ అలా లెక్కేసుకోకపోతే 2 అమ్మాయిలు 4 అబ్బాయిలను లెక్కేసుకుంటే మాత్రం నాగా, డీమన్ పవన్ ఆ లాస్ట్ ప్లేస్లోనే కొంచెం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. అదొక్కటే రేపు షూటింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉన్నది. సో ఇదనమాట బిగ్ బాస్ 9కి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి ఆ ఫోటోలు వేసి అప్లోడ్ చేయాలి. ఇంకేమున్నాయి, బజ్ గోస్ట్. ఇది కూడా తమ్నైల్లో పెట్టలేదు కానీ బజ్ గోస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ శివాజీ గారే 100% ఫిక్స్డ్. అందరికన్నా ముందు చెప్పింది. అసలు లాస్ట్ సీజన్లోని కంటెస్టెంట్స్ కన్సిడర్ చేయట్లేదు, కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారు. ఇంకో 3 పేర్లు శ్రీముఖి, తేజ, శివాజీ గారు అని చెప్పింది మనమే ఫస్ట్. బట్ ఎనీవే మనల్ని క్రెడిట్లు చెప్పుకో. కానీ చాలా సీరియస్గా డిస్కస్ చేశారు. డబుల్ హౌస్ కాబట్టి డబుల్ హోస్ట్లు అని నేను చెప్పింది ఆ రోజు. బట్ చివరికి ఆ బడ్జెట్ వల్ల మొత్తానికి అటు తిరిగి
అటు తిరిగి ఇటు తిరిగి ఒక హోస్ట్కే ఫిక్స్ అయ్యారు. శివాజీ గారు మ్యాక్స్ టు మ్యాక్స్ హోస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో నిన్న షూటింగ్ అయిపోయింది, ప్రోమో హీరో షూటింగ్ అయింది, ఏం లేదు. ఆయన మామూలుగా ఉన్నారు. నిన్న ఆ సినిమాకి వెళ్ళి మౌలి సినిమా ఏదో ఉంది కదా, దానికి వెళ్ళి ఆయన దానికి ఇన్వైట్ చేశారని వెళ్ళారు. ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నారు. అది వేరే విషయాల్లో ఉన్నారు కానీ షూటింగ్ ఇంకా బస్ ప్రోమో షూటింగ్ ఏం జరగలేదు. జరిగినప్పుడు నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.